నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ మెను సక్రమంగా పాటించడం లేదు ఉడికి ఉడకని అన్నం ఏ పూట ఏం పెడుతున్నారో తెలియదు ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పలేకపోతున్నారు లెక్కలు తెలియవా ఒక్కసారైనా హాస్టల్ను విజిట్ చేశారా అంటూ సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల కళాశాల సంక్షేమ హాస్టల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల రిజిస్టర్, విద్యార్థులకు అమలు చేస్తున్న మెను, మరుగుదొడ్లు, వంటశాలతో పాటు వసతి గదులను నిశితంగా పరిశీలించారు. అయితే అక్కడ అన్ని సమస్యలు కనిపించడంతో పాటు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన డీడీ లక్ష్మానాయక్, ఇద్దరు మహిళా వార్డెన్లపై మంత్రి మండిపడ్డారు. పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని, నిర్లక్ష్యాన్ని వీడాలని అన్నారు. 5 ఏళ్లలో తరచుగా వసతి గృహాలు తనిఖీ చేస్తామని, ఏమాత్రం అలసత్వం ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఆ పార్టీకి చెందిన మంత్రి, ప్రజాప్రతినిధుల పేర్లతో పాటు జగన్ బొమ్మ హాస్టల్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారింది, పాలకులు మారారు, మీరు మారడం లేదని చురకలంటించారు. ఇదే సమయంలో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచిగా చదువుకోవాలని అన్నారు. వారం వారం పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. బాలికల హాస్టల్లో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, హాస్టల్స్కు అవసరమైన నీటి వసతి కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంగణంలోని చెల్ల చెట్లను తొలగించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేస్తామని అన్నారు. ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. డిఎస్సికి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. బాలికల హాస్టల్ ప్రాంగణంలోని చెల్ల చెట్లన్నింటినీ తక్షణమే తొలగించాలని, మురుగునీరు పారేలా డ్రైనేజీ సదుపాయం కల్పించాలని నగర కమిషనర్ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నీటి సమస్యను తొలగించేలా అదనపు సంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ ప్రాంగణంలో అవసరమైతే పైన మరో అంతస్తును నిర్మిస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని 81 ప్రభుత్వ వసతి గృహాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. దీనివల్ల హాస్టల్స్లో సమస్యలు తెలియజేయడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు, ఫిర్యాదులను విద్యార్థులు తెలిపేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయమని అన్నారు. వాటిని గోప్యంగా ఉంచి వారానికి ఒకసారి బాక్సులను తెరిచి వారు చేసిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగుల్లో బాధ్యత పెరగడంతో పాటు హాస్టల్స్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతితో పాటు మౌలిక సదుపాయాలు సమకూరుతాయని అన్నారు. జిల్లాలోని అన్ని హాస్టల్స్ను తరచూ తనిఖీ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వారి వెంట జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కొత్తగా ఉంది, మీరు ఎప్పుడు విజిట్ చేయలేదా? సరే, ఇంక మాట్లాడుకోవడం అనవసరము. మీ సమస్యలు అని చెప్తే కామన్గా చెప్పగలిగి చెప్పండి అమ్మా. బాత్రూమ్ చాలా అంటే కొంతమంది చెప్పి కూర్చోండి. రోడ్డు కావాలి, ఇంకా జనకి ఎక్కడన్నా సాంఘిక సంక్షేమ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 2, 3ని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బాగా పెరిగిపోయింది. ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్కన ఉండటం, ఈ హాస్టల్ ప్రెమిసెస్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం, వారి మనవడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేయటం, ఇక్కడ పిల్లలు కూడా 2 చోట్ల నుంచి చదువుకోవడం అనేది వాళ్ళ కుటుంబానికి వీటన్నిటికీ కూడా అనుబంధం ఉన్నది. ఇప్పుడు కూడా వెంటనే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేసి కూడా మున్సిపల్ కమిషనర్గా వారు ఉత్తర్వులు ఇచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేయమని, తర్వాత వాటర్ సరిపోయినంత లేకపోతే ఇంకో సంపు నిర్మాణం చేసి సఫిషియెంట్ వాటర్ ఇవ్వమని అడిగారు. పిల్లలు ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, అన్నిటికీ ఇబ్బందులు పడుతున్నామని చెప్పినందువల్ల టాయిలెట్స్ లోపల ఇంటర్నల్గా ఏమన్నా మార్పుల కోసం కలెక్టర్ గారు నేను ఏదో విధంగా సిఎస్ఆర్ గ్రాంట్ అయినా తీసుకొని డెవలప్మెంట్ చేస్తామన్నారు. రెండోది ఈ ఇక్కడ కూడా ప్రెమిసెస్ల లైట్లు కూడా ఏర్పాటు చేయించాలి. అది ఎమ్మెల్యే గారిని అది కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆడపిల్లల హాస్టల్లో చుట్టుపక్కల లైట్లు అనేది ఉంటే ఎవరైనా ఆగంతుకులు వచ్చినా కానీ ఇన్సైడ్ లోపల నుంచి వాళ్ళకి కనిపించే విధంగా ఆ లైటింగ్ చేయాలి. డీడీ గారిని
ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని అభినందిస్తున్నా. సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసుకుందుకు ఈరోజు ఒంగోలులో ఉండే సోషల్ వెల్ఫేర్ 1 and 2 రెండు కూడా ఈరోజు మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మేము రావటం కూడా జరిగింది. యాక్చువల్గా ఇదివరకు తెలుగుదేశం టైంలోనే మన ప్రభుత్వంలోనే అప్పుడు మేము ఉన్నప్పుడే ఇవి కూడా శాంక్షన్ చేయించింది. అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ 5 yearsలో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం. తర్వాత ఓపెన్ చేశారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు ఇంకా కూడా చేయలేకపోతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఈరోజు మినిస్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు వాళ్ళ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి ఎలా ఉంది అనేది కూడా అన్నీ కూడా మేము చూసాం. ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే ఫుడ్ టోటలీ బాగలేదు. వాళ్ళు బయట ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన పచ్చడితోటి కొంత తినటం కొంత పారేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ అది జంగిల్ క్లియరెన్స్ కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా కొంత ఉన్నాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పేసి రేపు ఇమీడియట్గా కార్పొరేషన్లకు కూడా మేము చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదేవిధంగా వాటర్కి కూడా ఇంకో సమ్ పెట్టేసి వాటర్ ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. తప్పకుండా కూడా ఇక్కడ ఉండే విద్యార్థులకి అన్ని విధాలు కూడా ఆదుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 2 and 3 అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వారి యొక్క సమస్యల్ని వినడం జరిగింది. ఇక్కడ వారు ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పినది ఏంటంటే అక్కడ కొద్దిగా టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉంది అని అన్నారు. దానికి కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే ఒంగోలు వారు తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా దానికి వెంటనే కూడా కొత్తగా టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ ప్రిమైసెస్లో కొద్దిగా శానిటేషన్స్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే అక్కడ వారు చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా మనము సరి చేసేస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వారికి ఇస్తున్న ఫుడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి గౌరవ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ అండ్ కుక్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఇవ్వాలి, వారికి నచ్చే విధంగా వంట చేసి ఇవ్వాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెల్లవాడి గుండెల్లో నిద్రించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగన్నాథరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు వాసు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు ఎంతో అండగా ఉండి వారితో కలిసి పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు చిన్నతనంలోనే బ్రిటిష్ వారి చేతిలో అమరులైనప్పటికీ ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలుస్తారని వారు కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మయూరి శ్రీను, నాగరాజు, అద్దెపల్లి శ్రీనివాసరాజు, కిరణ్, సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్ దగ్గర విగ్రహానికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే శ్రీ అల్లూరి సీతారామరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి సమీపంలో 1894వ సంవత్సరంలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. ఈ మామూలుగా యుద్ధ విద్యలు కానీ శాస్త్రాలు కానీ అన్నీ అభ్యాసం చేశారు. అలాగే మన్యం ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ ప్రజలతో గిరిజనులతో ఆయనకి ముందు నుంచి మమేకం ఉండడం వల్ల ఆ రోజుల్లో బ్రిటిష్ వారి తాలూకా దౌర్జన్యకాండ దమనం అవన్నీ చూసి ఆయన చలించిపోయారు. ఆ చలించిపోయి
ఈ గిరిజనుల్ని బ్రిటిష్ వారి నుంచి ఎలాగైనా విముక్తి చేయాలని గెరిల్లా పోరాటం చేశారు. ఒకరోజు ఈ సందర్భంలో ఆయన్ని ఎవరో వేగుల ద్వారా పలానా దగ్గర సంధ్యావందనం చేసుకుంటుండగా 1927 మే 7వ తారీఖున ఆయన్ని చెట్టుకు కట్టేసి బ్రిటిష్ వాళ్ళు చంపడం జరిగింది. అయితే అతి తక్కువ వయసులో 27 సంవత్సరాలకే ఆయన పరంపాదించారు. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన తాలూకు స్వతంత్ర పోరాట పటిమ, ఆయన తాలూకా ధైర్యం, సాహసం అన్నీ మనలో నింపి ఆయన వెళ్ళారు. ఆ స్ఫూర్తిని మనం అంతా గుర్తు చేసుకొని ఈరోజు ఆయన్ని మనం స్మరించుకోవడం జరిగింది. మన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంగోలులో మొదటిసారి మన విగ్రహం దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ జగన్నాథన్ సార్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భావితరాలకు ఆయన పోరాటాలు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై నీట్ పరీక్ష రద్దయ్యేంత వరకు దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసి నిజమైన విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్త విద్యార్థి సంఘాల బంద్ పిలుపులో భాగంగా ఒంగోలులో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఇతర విద్యార్థి సంఘాల విద్యా సంస్థల వద్ద తరగతులను బహిష్కరించి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ అన్నారు. ప్రతి రంగం అవినీతిమయం చేస్తుందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు నిర్మాతలైన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ నీట్ పరీక్షలు పేపర్ లీక్ చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడేసిందని అన్నారు. వెంటనే పరీక్షలు రద్దు చేసి నీట్ బోర్డును తక్షణం రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లీకులో ఎవరైతే ఉన్నారో వారిని విచారించి దీని వెనుక ఎవరున్నారో అన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థి ఉద్యమం మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, నగర కార్యదర్శి వీరస్వామి, కార్యదర్శి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినా దానిలో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జయప్రదం చేయండి. దేశవ్యాప్త పేపర్ లీకేజీని నిరసిస్తూ జరుగుతున్న దేశవ్యాప్త బంద్ను విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. దేశవ్యాప్త సంస్థల బంద్ను ఈరోజు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ ప్రకాశం జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ బంద్కు సహకరించినటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలకి, వివిధ రకాల యూనియన్లకి భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నెట్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీలు నిరసిస్తూ ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెట్, నీట్ పరీక్ష పేపర్ లీకేజీల మీద నిజ నిర్ధారణ కమిటీలు వేసి దాన్ని తేల్చాలని చెప్పి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. స్పందించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నీట్ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ అనేటువంటి ఒక సంస్థ పరీక్షా పేపర్లని లీకేజీలు చేస్తూ పరీక్షా పేపర్లని అమ్ముకుంటూ విద్యార్థుల దగ్గర నుంచి కోట్ల రూపాయలని పోగేసుకుంటా ఉంది. ఈ ఎన్టీఏ సంస్థ నిర్వహించిన అన్ని రకాల పరీక్షలు లీకేజీలు అవుతూ ఉన్నాయి. కాబట్టి పరీక్షలు నిర్వహించే అర్హత ఈరోజు ఎన్టీఏ సంస్థకి లేదనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రవేశ పరీక్షలు, ఈ అన్ని రకాల పరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే జరగాలని చెప్పి, ఏదైతే నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ బంద్ ఉద్దేశం
దేశంలో పరీక్షా పేపర్లు అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటివి కూడా. ఈ పరీక్షలు నీటు, నెట్టు, అట్లాగే పీజీ నీట్, ఈ 3 పరీక్షల వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అత్యంత బాధ్యతారాహిత్యంగా, అత్యంత అసమర్థంగా వ్యవహరించింది. అందుకనే ఈ పరీక్షల నిర్వహించేటువంటి ప్రాథమిక హక్కు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి లేదని ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ జరిగింది. ఈ పరీక్ష రాసేవాళ్ళు భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాలనుకుంటున్న వాళ్ళు. అందుకని ఈ పేపర్ లీకేజ్ చేసి దీనిలో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్, ఇతర విద్యా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ జయప్రదమైంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా అయింది. ఈరోజు ప్రశ్నాపత్రాల లీకేజ్ అనేది కూడా ఇది చాలా దారుణం. పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా చాలా కష్ట నష్టాలు పడుతూ లక్షల రూపాయలు చెల్లించాలంటే ఈరోజు పేద విద్యార్థులకి సబబు కాదు. కాబట్టి ఈరోజు విద్యా ప్రైవేటీకరణ కానీ అనేక రకాల అంశాలు ఈరోజు విద్యా సంస్థలో తీసుకొస్తున్నారు. కాబట్టి పేద విద్యార్థులు చదువుకోవడానికి అతి కష్టమవుతుంది. ఈరోజు ప్రశ్నాపత్రాల లీకేజీ కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. ఇటువంటిది విద్యారంగంలో రాకూడదని పీడీఎస్యూగా, ఎస్ఎఫ్ఐగా, అన్ని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలోని ఒంగోలులో ప్రభుత్వ బదిలీల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి సందర్శించారు. రిజిస్టర్లో ఉద్యోగుల పేర్లు, వారి హోదాలు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బదిలీ విద్యార్థులు మాట్లాడలేరని, వినే అవకాశం లేనందున మరుగుదొడ్లు, ఇతర ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు ఉద్యోగుల దృష్టికి తెచ్చేందుకు కాలింగ్ బెల్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ డిడి అర్చనకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతమంది పిల్లలు? ఒంగోలు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే లాస్ట్ ఇయర్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సార్, స్పెషల్ టీచర్స్ సార్. తర్వాత ఏ విజయ్ కుమారి, నెక్స్ట్ ఇద్దరు మళ్ళీ వర్కింగ్ అరేంజ్మెంట్స్, పి వెంకటేశ్వర్లు, టి యాదవ్ నాన్ టీచింగ్, ఇద్దరు నాన్ టీచింగ్ సార్. 3 రోజులు, ఒక రోజు మిస్ అయింది, 2 రోజులు మిస్ అయింది, 3 రోజులు మిస్ అవ్వలేదంటే ఏంటిది? వై చిరంజీవి నైట్ డ్యూటీ 3 రోజులు పెట్టలేదు సంతకాలు, 2:30 నిన్న పెట్టాలి కదా, మొన్న పెట్టాలి కదా, ఇవాళంటే ఇంకా రాలేదు. ఏంటి ప్రాబ్లం ఏంది వాళ్ళిద్దరిదే అమ్మా? ఏడీ గారు 4 వర్క్ అరేంజ్మెంట్, ఒకళ్ళేమో ఆఫ్ లీవ్. ఇన్స్టిట్యూట్ చాలా లో పర్సెంటేజ్తో జరుగుతుంది. వాళ్ళే పిలిచారు మీరు, వీళ్ళు డిజిగ్నేషన్ మీరు రాస్తే కదా నాకు అర్థమయ్యేది. అందరూ స్కూల్ అసిస్టెంట్స్. అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు. ఓకే ఓకే పేరున నా నమస్కారాలు, అభినందనలు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలోని శ్రీ బెదవాడ సుందర రామయ్య ఏడేడి ప్రాథమిక పాఠశాలలో అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ముందుగా స్కూల్ ప్రాంగణంలో అల్లూరి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మనం ఎల్లప్పుడూ జోహార్ అల్లూరి సీతారామరాజు గారు, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. వందే మాతరం, వందే మాతరం.
అల్లూరి సీతారామరాజు జయంతి ప్రతి సంవత్సరం కొప్పోలు గ్రామంలోని స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు కోనంకి చిరంజీవి అన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలానే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలలో ఏదో ఒక పథకానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కోరారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో మహోజ్వల శక్తిగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజును ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాట్రగడ్డ నాగేశ్వరరావు, వీరగంధం శ్రీనివాసరావు, మోడుబైన నాగరాజు, ప్రధానోపాధ్యాయులు ఓగిరాల వెంకటేశ్వర్లు, రమణయ్య, చిరంజీవి, శివప్రసాద్, కోటయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలోని బీవీఆర్ హై స్కూల్ నందు అల్లూరి సీతారామరాజు గారి నాటక మండలి వారి ఆధ్వర్యంలో ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలకు ఉచిత నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్ళు, అట్టలు ఇలాంటివి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటే ఆయన ఈ భూమి మీద కేవలం 27 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నప్పటికీ ఆయన చేసిన త్యాగం, స్వతంత్ర పోరాటం భావి భవిష్యత్ తరాల వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా ఉంది. అతను ఆ 27 సంవత్సరాల్లో భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులకు ఆదర్శప్రాయంగా నిల్చున్నటువంటి వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాల్లో మనం పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మన్యం మధ్య పుట్టిన గండర గంధుడు, ఎన్ని శోభను ఎప్పుడో వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఈరోజు కొప్పోలు బీవీఆర్ హై స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన అల్లూరి సీతారామరాజు నాట్య మండలి వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రతిష్ట పెంచేది బిలియర్డ్స్ గేమ్. దీన్నే రాయల్ గేమ్ అని కూడా అంటారు. బ్రిటిష్ వారి నుంచి సంక్రమించిన ఈ బిలియర్డ్స్ గేమ్ పట్ల భారతీయులు కూడా అప్పట్లో ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో 1933లో అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కు ఈ బిలియర్డ్స్ టేబుల్ని బహూకరించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు ఆ బిలియర్డ్స్ గేమ్ టేబుల్ను ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమాత్రం చెక్కు చెదరకుండా బిలియర్డ్స్ టేబుల్ సిబిఎన్ రీడింగ్ రూమ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బిలియర్డ్స్ గేమ్ దేశంలో సంపన్నులు ఆడే ఆట. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే సమయంలో ఈ బిలియర్డ్స్ గేమ్ను ఆడేవారు. ఈ నేపథ్యంలో అప్పటి సంపన్నులైన భారతీయులు క్రమంగా బిలియర్డ్స్ ఆటపై మక్కువ పెంచుకున్నారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం బ్రిటిష్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, కానీ బిలియర్డ్స్ ఆట మనతో ఉండిపోయింది. ఆట పట్ల భారతీయులు మక్కువ పెంచుకుంటూ బిలియర్డ్స్ టేబుల్ను సంపన్న క్లబ్బుల్లో ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశంలో కేవలం 5-6 చోట్ల మాత్రమే ఈ బిలియర్డ్స్ గేమ్ ఉందనేది ప్రస్తుత సమాచారం. అప్పట్లోనే దాదాపు 10 లక్షల విలువైన స్వచ్ఛమైన కలపతో చేసిన ఈ బిలియర్డ్స్ టేబుల్ను అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు బహుమతిగా ఇవ్వడంతో బిలియర్డ్స్ టేబుల్ కోసం ప్రత్యేకంగా పెద్ద హాలుని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సిబిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ యాజమాన్యం దాన్ని కాపాడుకుంటూ వస్తుంది. భావి తరాలకు బిలియర్డ్స్ గేమ్ను పరిచయం చేస్తుంది. ఇప్పటికి బిలియర్డ్స్ గేమ్ ఆడేందుకు సిబిఎన్ రీడింగ్ రూమ్కు ఉత్సాహంగా యువకులు వస్తుంటారు. ఖరీదైన ఈ ఆట ఆడాలంటే బాల్స్, స్టిక్స్ దాదాపు 30,000 దాకా అవుతుందని చెబుతున్నారు. ఈ ఆట ఆడటం వల్ల మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటుందని తెలిపారు. స్వాతంత్రానికి పూర్వం ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్కు బిలియర్డ్స్ టేబుల్ని అందచేసిన అప్పటి కాంట్రాక్టర్ ఇమ్మనేని హనుమంతరావు ప్రారంభించిన టంగుటూరి ప్రకాశం పంతులను అభినందించి తీరాల్సిందే. 100 సంవత్సరాలకు పైగా మన్నిక కలిగిన ఈ టేబుల్ సిబిఎన్ రీడింగ్ రూమ్కి మగుటాయమానం. ఈరోజు మనం ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో బ్రిలియర్డ్స్ బోర్డు దగ్గర ఉన్నాం. ఇది 1933లో ఈమని ఈమని హనుమంతరావు అనే కాంట్రాక్టరు ఈ బ్రిలియర్డ్స్ బోర్డు, అంటే ఇది చాలా కాస్ట్లీ గేమ్ అంటారు, అంటే రాయల్ గేమ్ అంటారు ఈ బ్రిలియర్డ్స్ని. దానికి సంబంధించి దాన్ని ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇప్పటికీ ఈ బోర్డు చెక్కు చెదరలేదు, అంటే దాదాపు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ
ఎప్పుడు రెగ్యులర్గా బ్రిలియర్స్ ఆడే యూత్ ఉన్నారు వారిని అడుగుతున్నాను. నమస్కారం సార్, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రాజేష్ అండి, రాజేష్ తిరుమల శెట్టి. బ్రిలియర్స్ ఎప్పటి నుంచి మీకు కావాలి సార్? నేను ఇది దాదాపు 15 years నుంచి ఆడుతున్నాను సార్ గేము. ఆ గేమ్ మీద నాకు కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్, టీవీలో చూస్తూ ఉండేవాడిని. కాకపోతే ఇదేంటంటే ఎఫర్ట్ చేయలేము ఈ గేమ్ని. ఇది రాయల్ గేమ్ అంటారు వీటిని, ఎందుకంటే ఈ బోర్డు ఎక్కడ ఇంట్లో పట్టదు, ఎక్కడన్నా ఉన్న ఇలాంటి పెద్ద పెద్ద క్లబ్స్లోనే ఉంటుంది. ఇంకా ఇండివిజువల్ మ్యాన్షన్స్లో ఎవరైనా పెట్టుకునే అవకాశం ఉంది, కానీ మనకైతే ఇంట్లో పెట్టుకునే గేమ్ కాదు ఇది. ఇప్పుడు మీరు ఈ బోర్డుకి సంబంధించి మనకేమన్నా ఈ ఛానల్ అయింది కదా, దాని గురించి మీకేమన్నా ఐడియా? ఈ బోర్డు నాకు తెలిసి 38లోనో సంథింగ్ 45 అరౌండ్ ఇప్పుడు ఇది డొనేట్ చేశారు సార్ బోర్డు. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు, నేను 87లో పుట్టాను. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనాలు చెప్పుకునేదాన్ని బట్టి ఈ బోర్డు వచ్చేసరికి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఓపెన్ చేశానన్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఈమని హనుమంతరావు అని ఆయన జ్ఞాపకార్థంగా ఈ రూమ్ కట్టించాడు సార్. దీనికి మంచి లెగసీ ఉంది సార్ ఈ బోర్డుకి. ఇది ఇలాంటి బోర్డ్స్ 10 బోర్డులు ఉన్నాయి. ఒంగోలు కాదు సార్, హోల్ ఓవర్ ఇండియా మొత్తం 10 బోర్డులే తయారు చేశారు సిమ్సన్ మెడ్రాస్ కంపెనీ వాళ్ళు. అందులో 8 పాడైపోయినాయి. ఒకటి విజయవాడలో ఒక బోర్డు ఉంది, సిమ్సన్ మెడ్రాస్ బోర్డు. ఈ బోర్డు కోసం ఎలా ఉంటుందంటే పిచ్చెక్కి పోతూ ఉంటారు అనమాట. ఇలాంటి ఈ బోర్డుకు ఉన్న స్పెషాలిటీ అది, కింద హీటర్స్ వస్తాయి సార్, కింద హీటర్స్ వస్తాయి. దాని గురించి చాలామంది నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు మనకి అస్సాము, పంజాబ్ ఇటు పక్క వచ్చేసరికి మంచి మంచి ఇవి నేర్పించే స్కూల్స్ ఉన్నాయి సార్. ఇంటర్నేషనల్ గేమ్ సార్, ఇది ఇంటర్నేషనల్ గేమ్. ఇది వరల్డ్ ఛాంపియన్స్ జరుగుతాయి, ఎక్కువ ఇంగ్లాండ్ నుంచి ఆడతారు. ఇది గేమ్ వచ్చేసరికి రాయల్ గేమ్, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. 1876లో స్నోకర్ అనే ఆటని మన ఊటీలో కనిపెట్టారు సార్. సో ఈ బోర్డు అప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవడం అంటే ఈ క్లబ్కి ఏదైనా బ్యూటీ ఉంది అంటే, సీవెన్ రీడింగ్ క్లబ్ ఇంకా బతికే ఉంది అంటే దానికి బోర్డే కారణం. క్లబ్కి అందం ఈ బోర్డే. ఈ బోర్డు లేకపోతే క్లబ్లో ఏం లేదు సార్. అంటే చాలా పాలన ఎంతమంది మారినా కానీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి వాడుతున్నారు, కానీ క్లబ్ని ఒక స్పోర్ట్స్ క్లబ్గా చూడట్లేదు. ఒక షటిల్ కోర్ట్ ఒకటి, బిలెట్స్, ఈ బిలెట్స్ టేబుల్ వల్ల క్లబ్కి అందం. నమస్తే, నా పేరు ప్రవీణ్ అండి. ఇది యాక్చువల్లీ కొంచెం రిచ్ గేమ్, రిచ్ పీపుల్ ఆడే గేమ్. యాక్చువల్లీ ఇంగ్లాండ్లో ఇంట్రడ్యూస్ అయింది, వాళ్ళు టైం పాస్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన గేమ్ ఇది. బేసికలీ బిగ్ పీపుల్ ఆడుకునే, సరదాగా ఆడుకునే గేమ్. తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి పెద్ద గేమ్ లాగా, ఇంటర్నేషనల్ గేమ్ లాగా ఫామ్లోకి వచ్చేసింది. వరల్డ్ ఛాంపియన్ రోని ఓసిలోనే ఉన్నాడు. హీఈస్ ఇన్స్పైరింగ్ మ్యాన్. మనకి ఇండియాలో గీత్ చేతి వరల్డ్ ఛాంపియన్, మన ఇండియన్ ఛాంపియన్. చాలా మంచి గేమ్. బేసికలీ అందరూ అఫోర్డ్ చేసే గేమ్ కాదు. బేసికలీ చాలా తక్కువ ఉంటాయి బోర్డ్స్. పిల్లలు ఏంటంటే టైంపాస్ కోసం మామూలుగా ఎక్కడన్నా ఇలాంటి సెంటర్స్ ఏ ఉన్నాయి, మామూలుగా బయట మామూలుగా చిన్న చిన్న సెంటర్స్ ఉన్నాయి, వాటిలో చిన్న బోర్డ్స్ ఉండేవి. ఇంత పెద్ద బోర్డు అయితే లేదు. ఈ బోర్డు ఎస్పెషల్లీ ఏంటంటే చాలా ఫెంటాస్టిక్ బోర్డు అండి. ఇలాంటి బోర్డ్స్ అసలు మనకి దొరకవు. మీరు కావాలంటే మీ లెగ్స్ చూస్తే మీరు ఆల్రెడీ చేశారు కదా, చాలా రిచ్గా డిజైన్ చేశారు. కాస్ట్ ఆల్మోస్ట్ 5 to 6 lakhs ఉంటుంది. ఇప్పుడు విరాట్ వచ్చి 7 lakhs 8 lakhs ఉంటుంది అనుకుంటాను. అప్పుడే ఎంత కాస్ట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటిది చేయాలంటే 20 లక్షలు ఉన్నది బేసికలీ. ఇంత వుడ్ స్టైల్ వెరీ గుడ్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఏంటండి, చాలా వెయిట్ ఉంటుందండి. బేసికలీ లోపల స్టోన్ ఉంటుంది, స్టోన్ ఉంటుంది, కింద హీటర్స్ ఉంటాయి. బయట లేదు సార్, మనం హీటర్ ఆన్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఆన్ చేయాలి. అది హీట్ అయినప్పుడు ఏంటంటే స్మూత్ రన్నింగ్, బాల్ స్మూత్గా. కెనబడి కింద హీటర్స్ ఉంటాయి, అది ఆ హీట్ అయినప్పుడు స్ట్రైకర్ చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. విన్నర్గా దాదాపు 60 సంవత్సరాల క్రితమే ఈ బ్రిలియర్ట్స్ ఆట గురించి తెలుసుకున్నటువంటి అప్పటి ప్రకాశం పంతులు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ప్రోద్బలంతో ఇక్కడ ఇంత గొప్ప రూమ్, ఈ బ్రిలియర్ట్స్ రాయల్ గేమ్ అని ఎందుకు అన్నారంటే, ఇదిగో ఇంత కాస్ట్లీ ఉంటుంది, చాలా డిగ్నిటీ గేమ్ ఇది. సో అప్పుడే గుర్తించి ఇటువంటి బ్రిలియర్ట్స్ని మన ప్రకాశం జిల్లాలో సివిఎన్ రీడింగ్ రూమ్కి అందించడం అనేది నిజంగా గొప్ప విశేషం. సో ఈ బ్రిలియర్ట్స్ బోర్డుని ఇంకా ఎప్పటికీ కంటిన్యూగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే భావితరాలకి ఈ ఆట విషయం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. కులం మతం భేదాభిప్రాయం లేకుండా పేద ప్రజల అందరి కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరమని తెలిపారు.
వస్తాడు కదా నాయకులు ఒక్క నిమిషం సంజయ్ దివంగత మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా రామ్నగర్లో మొదటి లైన్లోని విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా లేని లోటును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారని జనార్దన్ రావు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించేందుకు టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి కూటమి వైపు మరల్చాలని అన్నారు. వంగవీటి మోహన్ రంగా కాపులకు అండగా ఉన్నారని, అదేవిధంగా నేడు పవన్ కళ్యాణ్ కూడా వెన్నంటి ఉన్నారని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో కాపుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, అయినాపత్తిన ఘనశ్యాం, అలహరి చెంచలరావు, బండారు మదన్, పసుపులేటి శ్రీనివాసరావు, లక్ష్మి, జడ బాలనాగేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎన్జీ రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం, వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా వాళ్ళు రంగా గారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాధా గారు కూడా, ఆయన నాన్నగారి తర్వాత రాధా గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నింటిలో కూడా రాధా గారు కూడా పాత్ర పోషించడం, వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడవటం, ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఇక్కడ మన 1వ రామ్నగర్, ఒంగోలు పట్టణం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ, కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం. ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏకకంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, స్వర్గీయ వంగవీటి రంగా ఎన్నో ఆశయాలు ప్రతి ఒక్క యువతలో నింపిపోయారు. కులమతాలతో సంబంధం లేకుండా పేద బడుగు వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. పేదల యొక్క ఇళ్ల పట్టాల కోసం ధర్నా చేసి అన్ని అడుగారిన వర్గాలకి ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ఆయన తుదిశ్వాస వదిలి రాజకీయ పోరాటంలో ఆయన ఒక బలిపశువై ప్రాణాలు అర్పించారు. అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో న్యాయమైన నడకని మనందరికీ అందించారు. ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా యువకులు ఆ స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి 77వ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగా గారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల ప్లాట్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది. ఆ రోజున ఈ మన
ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా గారంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఒక ఏకతాటి మీదకి నడిపి 100% సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు. ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితేనే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో అందరం కలిసి ప్రయాణం చేయాలని, రంగా గారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ సంచుల నిషేధాన్ని అద్దంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా అమలు చేస్తామని కమిషనర్ ఎం సత్యనారాయణ అన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పురపాలక కార్యాలయం వద్ద వస్త్ర సంచులు పంపిణీ చేశారు. ప్రజా సంఘాలు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఇంటి నుంచి సరుకులకు తెచ్చే సమయంలో వస్త్ర సంచులు తప్పనిసరిగా ఉండాలని నందమూరి కళా పరిషత్ అధ్యక్షుడు మందం త్రిమూర్తులు అన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్ష కార్యదర్శులు వీరయ్య, మురళీ సుధాకర్, రోటరీ సహాయ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు. దాదాపుగా 90%కి యూజ్ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ నిషేధంగా ముందుకు వచ్చింది అంతకు మున్సిపాలిటీ. మళ్ళా అధికారుల ఉదాసీనత వల్ల మళ్ళా అది ఒక అడుగు వెనకయటం వల్ల మళ్ళా కూడా పుంజుకొని ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ విచ్చలవేడిగా సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మానవ మనుగడే కాదు జీవరాశి ఉనికిని కాపాడటం కోసం ప్లాస్టిక్ కవర్స్ నిషేధించాలా. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ భూమిలో కలిసిపోవడానికి వేల సంవత్సరాలు పడుతుందని మనం కాదు, మేధావులు చెప్తున్నారు, ప్రపంచ దేశాలు చెప్తున్నాయి, WHO చెప్తుంది. ఇంత చెప్తున్నా కూడా ప్రభుత్వం వైఖరిలో కూడా ఉదాసీన వైఖరి వహిస్తుంది. తద్వారా అధికారుల దీనిలో కూడా ఉదాసీన వైఖరి వల్ల ఈ ప్లాస్టిక్ కవర్స్ నేటి కూడా విజృంభించి సేల్ చేయడం జరుగుతుంది. వారి యొక్క సౌజన్యంతో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎరాడికేట్ చేయడానికి వీళ్ళు తీసుకున్న చొరవను బట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే పట్టణంలో 75 మైక్రాన్ కంటే ఎక్కువగా ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిలుపుదల చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవ్రీడే మా శానిటరీ సెక్రటరీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ప్రతి యొక్క గల్లీ తిరగడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా సహకరించండి. ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ అన్నది పర్యావరణానికి చేటు, అది దానివల్ల అనేక రోగాలు వస్తున్నాయనే సంగతి మనకి తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలు కూడా గమనించండి. ఏవైతే మనం వాడాలి, ఏవి వాడకూడదని తెలిసి అనేక పర్యాలు మేము తిరుగుతున్నాము, అనేక రకాలుగా మేము క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించండి. మీరు గతంలో పూర్వం ఎలాగైతే మనకి జూట్ కవర్లు కానీ అలాగే కాగితం కవర్లు కానీ తీసుకునే ఆచారం ఉంది, ఆ ప్రకారం కూడా వాటిని తెచ్చుకుని ఆ ప్లాస్టిక్ని అందరూ కూడా ప్రజలు అట్లాగే బీజేపీ పిలుపు మేరకు తల్లి పేరు మీద ఒక మొక్క నాటే కార్యక్రమం గుడిమెట్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కొరిసిపాడు తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పర్చు శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మంగమూరు సురేష్, సుబ్రహ్మణ్యం, కొరిసిపాడు మండల అధ్యక్షుడు రమేష్ బాబు, బీజేపీ కార్యకర్తలు గోలి కాశీ, సిసి చంద్ర పాల్గొన్నారు. దాంతోపాటుగా మన కిసాన్ మోర్చా కోశాధికారి అశోక్ బాబు కూడా ఇందులో శక్తి కేంద్రాలు 5 ఉంటే శీర్షకం పంచుకొని వారి యొక్క అధ్యక్షతన జరుగుతూ ఉంది. ముఖ్య అతిథులుగా మన కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దల పర్చు శ్రీనివాసరావు గారు రావడం జరిగింది. అలానే మున్సిపల్ మినిస్టర్ ఆహ్వానం మేరకు విశిష్ట అతిథిగా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ మంగమూరు సురేష్ రావడం జరిగింది. మరి పెద్దలు ఎంపీఓ గారు కానీ వచ్చి మొక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ దాదాపు 10 మొక్కలు నాటిను. తిరుపతి రెడ్డి గారు, నరసింహారావు గారు, తర్వాత ఎంపీడీ ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా మనకి సహాయం చేయడం, ఎంఆర్ఓ గారు
పెంచుకొని ఆ మొక్కలు పెరిగి పెట్టేదాకా వాళ్ళ బాధ్యతగా మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు అమ్మకు వందనం అనే ప్రోగ్రాం అని చెప్తున్నారు. అంటే వాళ్ళ తల్లికి చిహ్నంగా వాళ్ళ తల్లికి గుర్తుగా ఈ మొక్కని వాళ్ళ నాటుకుని పెంచుకొని చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా పెరటి తోటలు పెంచుకోవడం ద్వారా కూరగాయలు, ఆకుకూరలు, విత్తనాలను తమ పెరట్లో వేసుకొని రసాయనిక ఎరువులు, పురుగు మందులు ప్రమేయం లేకుండా సేంద్రియ పద్ధతులతో పండించి తన ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు ఆహారంతో తీసుకోవాలని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన పంటల శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివ తెలిపారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర అధ్యక్షతన తాళ్లూరు మండలం దారంవారిపాలెం గ్రామంలో 50 ఎస్సీ కుటుంబాలకు పెరటి తోట విత్తనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే హోం విజ్ఞాన శాస్త్రవేత్త టి మానస మాట్లాడుతూ చిరుధాన్యాలు వాడకం ద్వారా మహిళలు సాధికారత, పెరటి తోట పెంపకంపై అవగాహన పెంచుకుని దీర్ఘకాలిక మహిళలు ఆరోగ్య సమస్యలు శాశ్వతమైన విముక్తి పొందడానికి సహజ పద్ధతిలో పెరటి తోటల కూరగాయలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. డిబిఆర్సి రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు పండించుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆయన రైతులకు తెలిపారు. కార్యక్రమం అనంతరం 10 మంది ఎస్సీ రైతులు పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించి మట్టి నమూనాలు సేకరించారు. కార్యక్రమంలో డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు, జి రోసయ్య, కుంచాల దాసు గ్రామస్తులు పాల్గొన్నారు. నేల అనేది ఏ పంటలకు అనుకూలంగా ఉంటుంది అంటే ఆ నేలలో ఉన్నటువంటి మూలకాల ఆధారంగా ఇటువంటి పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నేల స్వభావము, ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం అదేవిధంగా దళిత బహుజన రిసోర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో పెరటి తోటల పెంపకంపై అవగాహన అనేది కల్పించడం జరిగి ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గృహిణులు ఉంటారో వారందరికీ వెజిటేబుల్ కిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో 11 రకాల కూరగాయల విత్తనాలు అనేవి ఉంటాయి. ఇవేంటంటే మన ఇంటి దగ్గర పెంచుకోవడం ద్వారా వారికి ప్రతిరోజు అవసరానికి ఉపయోగపడే విధంగా నిత్యం మంచి ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలను తీసుకోవడంలో భాగంగా ఇవి అందజేయడం అనేది జరిగింది. ఈ విధంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు తీసుకోవడం ద్వారా వారికి ఎంతో కొంత మేలు జరిగి అదేవిధంగా వారి యొక్క డైలీ ఖర్చుల్లో కొంతవరకు తగ్గుతున్నట్టుగా భావించడానికి ఈ యొక్క వెజిటేబుల్ కిట్స్ అనేవి ఈ గృహిణులకి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మన కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మనకి ఉద్యాన విభాగం అదేవిధంగా వ్యవసాయ విభాగం నుంచి కూడా వివిధ రకాల పంటలకు సంబంధించినటువంటి కూరగాయ విత్తనాలు అదేవిధంగా వివిధ రకాల కొత్త తెగుళ్ళు, పురుగులు అదేవిధంగా అధిక దిగుబడులను తట్టుకునే రకాలను కూడా మన రైతాంగానికి చేరవేసి వారి ద్వారా ఈ యొక్క రకాలని మరింత రైతులకు చేరువయ్యే విధంగా అందరూ వైట్ రైస్ ఏదైతే ఉంటుందో రైస్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసేసారు. మెల్లిమెల్లిగా ఈజీ వేని ఎతుక్కుంటూ వాళ్ళు పురాతనంగా మనం ఏవైతే ఫాలో అవుతూ వచ్చామో ఆ రిచువల్స్ అన్నిటినీ వదిలేయడం జరిగింది. సో ఇలాంటి ఆహార అలవాట్లకు మనం ఎప్పుడైతే మనం కంటిన్యూ చేయడం జరిగిందో అప్పుడే మనం చాలా కొత్త కొత్త రోగాలను అనేవి చూడడం జరిగింది. చాలా మందికి ఇప్పుడు డయాబెటీస్ ఏదైతే చక్కెర వ్యాధి ఉందో 100లో 70 మందికి మనం చక్కెర వ్యాధిని చూస్తూ ఉన్నాము. ఈ చక్కెర వ్యాధి అనేవి ఇలాంటి మన ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వడం మూలానే ఇలాంటి కొత్త కొత్త రోగాలన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం అనమాట. వీటన్నిటిని మనం నిర్మూలించాలి అని అంటే ఏవైతే మన పురాతనంగా యూస్ చేస్తూ వచ్చామో మన పూర్వీకులు ఏవైతే తింటూ వచ్చారో వాటిల్ని మళ్ళీ మనం మనుగడలోకి తీసుకొని రావాలి. అందులోని భాగంగానే మన భారతదేశ ప్రభుత్వం చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని ప్రకటించింది. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ పరిశీలకులు పి శైలేంద్ర, ఈవో సుభద్ర పర్యవేక్షణ నిర్వహించారు. 97 రోజులకు గాను మొత్తం 30,40,189 రూపాయలు యుఎస్ఏ డాలర్లు 12, దుబాయ్ కరెన్సీ 11 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొమరోలు నుంచి గిద్దలూరు వెళ్లే రహదారిలో ముక్తాపురం రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోక్కు శరత్ బాబు, ముక్తాపురం గ్రామ సర్పంచ్ రమణారెడ్డి, కారుమంచి చిన్న, పీరయ్య, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చూడు సత్య న్యూస్లో నేటి మాట. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి పరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీ పరుడు ఎదగడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.